Secretary, Daily Development and Fisheries, గౌరవనీయులు ప్రియాంక అచ్యుతాయ్ గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఆశించవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ గా ఎన్నికై ఈరోజు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఆప్కాప్ చైర్మన్ శ్రీ రామ్ ప్రసాద్ గారు, ఉపాధ్యక్షులు శ్రీ రంగారావు గారు, డైరెక్టర్లు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీ కుళ్ళు రవీంద్ర గారు, శ్రీమతి సవితమ్మ గారు, గౌరవ శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ అధ్యక్షులు, తెలంగాణ ఆప్కాప్ చైర్మన్ మా కమిషనర్ రామశంకర్ నాయక్ గారు, 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాల నుంచి విచ్చేసినటువంటి మత్స్యకార సోదరులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. యాదగిరి రామ్ ప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘ సమాఖ్య లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సహకార సమైక్య లిమిటెడ్ అధ్యక్షులుగా ఎన్నికైనందున ఈ క్రింది విధంగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టం 1964 ఆప్కాప్ నియమావళి మరియు ఆప్కాప్ తీర్మానాల ప్రకారం నా బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తాను. నిజాయితీ, పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానాలను పాటిస్తూ ఆప్కాప్ ప్రయోజనాలను కాపాడుతాను. వ్యక్తిగత లాభం కోసం నా పదవిని వాడుకోను. సభ్యులందరి ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తాను. ఆప్కాప్ వ్యాపార వృద్ధికి కట్టుబడి ఉంటాను. ఆప్కాప్ రికార్డులు నిర్ణయాలను గోప్యంగా ఉంచుతాను. చట్టం ప్రకారం అవసరమైతే మాత్రమే వెల్లడిస్తాను. ఆప్కాప్ అభివృద్ధి, ఐక్యత, శ్రేయస్సు కోసం కృషి చేస్తాను. సభ్యుల హక్కులను పరిరక్షిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల సంఘ సమైక్య చైర్మన్ గా ఈరోజు ప్రమాణ స్వీకారానికి మన ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద విజయవంతం చేసి మరి ఈ దీనికి మత్స్యకారులంటేనే గుర్తొచ్చేది మనందరం బీసీ నాయకుడు. మరి ప్రతిపక్షంలో ఆ పక్క పార్టీ వారు ఎంత బెదిరించినా, ఎన్ని కేసులు పెట్టినా, నేను సైతం తెలుగుదేశం పార్టీ, నేను బీసీల కోసం అహర్నిశలు కష్టపడతా రాష్ట్రం అంతా బీసీలందరినీ ఏకం చేసి మా అందరికీ స్ఫూర్తి, మా అందరికీ కూడా ఎప్పటికప్పుడు దశ దిశ నిర్దేశిస్తూ మరి ఈరోజు ఒక పక్క ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సవితమ్మ మన బీసీలు వీళ్ళు ఆ రోజు నేను ఈ మాట చెప్పా, దీని గురించి మీరు ఆలోచించండి, మరి అధికారంతో చర్చించండి అని ఎప్పటికప్పుడు మాకు దశ దిశ నిర్దేశిస్తూ మరి మన అందరికీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా మరి ఒక పక్క ఈరోజు మన ముందు ఉన్న పెద్దలు మరి కొల్లు రవీంద్ర గారికి, అదే పనిగా అదే వేదిక మీద పంచుకున్న మరి కడప శాసనసభ్యురాలు మా సోదరి మాధవిరెడ్డి గారికి, మరి భూపేష్ రెడ్డి గారికి, అదే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని మరి సమాజానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి వారి నాయకత్వం గౌరవ ఎమ్మెల్యే గారు కడప మరియు ప్రభుత్వ విప్ గౌరవనీయులు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించుకోవాల్సిన వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల వచ్చిన ప్రతి ఒక్కరికి
పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉంటాను. ఈ దినం ఆక్వా ప్రొడక్ట్స్ అండి, ఫిష్లు, ప్రాన్స్ ఎక్కువగా తినాలి. ప్రోటీన్ కోసం ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ లో మీరు తినాలి. మత్స్యకారులను ప్రోత్సహిస్తూ దీని ప్రొడక్టివిటీ పెంచాలి, సేల్స్ పెంచాలి, కన్సంప్షన్ పెంచాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. ఆ ప్రతి ఒక్క మాట ఇక్కడున్న ప్రతి ఒక్క మత్స్యకారుడి యొక్క అభివృద్ధి కోసం ఉపయోగపడే మాటని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకొక మాట ముందుకు పోయి ముఖ్యమంత్రి గారు, నేను ప్రతి ఒక్కసారి ఇవన్నీ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు ప్రతి మత్స్యకారుడిని ఒక పారిశ్రామికవేత్తగా తయారు చేయాలన్నటువంటి ఆలోచన మన ప్రభుత్వం చేస్తా ఉంది. దాన్ని అందిపుచ్చుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు, కేంద్రం ఇచ్చినటువంటి పథకాలు గత ప్రభుత్వం రాష్ట్రంలో రాసినటువంటి మ్యాచింగ్ ఫండ్ కావాలని అవన్నీ కూడా అనిపించాయి. ఇవాళ ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇంకా చాలా గ్రామాలకు వెళ్తే కనీసం సరైనటువంటి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి. తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో ఉన్నాయి. ఇవాళ అక్కడ కొన్ని చోట్ల అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నా మన వాళ్ళు వెనకబడిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. విద్యాపరంగా ముందుకెళ్ళాలి. అందుకనే ఆనాడు మరి గౌరవనీయులు పెద్దలు నడుగుతు నరసింహరావు గారు మోహన్ గారు మత్స్యశాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఆ రోజున ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే గారు చేసిన అనేక ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన మేము పోరాటం చేసిన వ్యక్తులం. ఈరోజు మాకు అన్ని విషయాల అవగాహన ఉంది. మేము ఇప్పుడే ఎలక్ట్ అయినాం కాబట్టి ఈరోజు ప్రవాసీకరణ చేపట్టడం జరిగింది. రేపు నుంచి ఒక 4-5 రోజుల్లో ఈ సమయం తీసుకొని ఆ విషయాలపైన నేను పరిశీలించి ఏ రకంగా మేలు జరుగుతుందో మత్స్యకారులకు ఆ రకంగా నేను ప్రభుత్వం తీసుకెళ్లి మన పెద్దలు అచ్చెన్నాయుడు గారు, కొల్లూరన్న గారి సలహాలు సూచనల మేరకు నేను ముందుకు వెళ్తామని తెలియజేస్తాను.